మంచిర్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గొప్ప మెజారిటీతో భారీ ఓట్లతోటి అధ్యక్షుడిగా రావుల అనిల్ గారు మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిపొందారు. వారికి ఓటర్ల తరఫున అదేవిధంగా యువ నాయకుల తరఫున మన జనతా టీవీ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే గతంలో కూడా మన జనతా టీవీకి సంబంధించి మనల్ని కూడా కొంత అడగడం జరిగింది, యూత్తో ఏ విధంగా మమైకం కావాలని. అదేవిధంగా చాలామంది యువ నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. తను ఒక సింగరేణి కార్మికునిగా ఉన్నప్పటికీ కూడా జిల్లా కేంద్రంలో ఉన్న ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వెళ్ళి వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోవడం జరిగింది. తనతో పాటు పోటీ చేస్తున్న మండల ప్రెసిడెంట్లకు కానీ, అదేవిధంగా నియోజకవర్గ ప్రెసిడెంట్లకు కానీ, అదేవిధంగా కార్యదర్శులకు, ప్రధాన కార్యదర్శులకు అందరికీ సపోర్ట్ చేసిండ్రు. ఒక విధంగా ఈ యువజన కాంగ్రెస్ ఎన్నికలు అనేది ఏదో దండం పెట్టుకుంటే ఓట్లు వేస్తానంటే కుదిరే ఎన్నికలు కావు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ఓటర్ ఐడి కార్డు తీసుకోవాలి, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలి, ఒక 50 రూపాయలు ఆన్లైన్లో చెల్లించాలి, దగ్గరుండి వాళ్ళతోటి ఓటు వేసుకోవాలి. ఎందుకంటే ఎవరితో తీసుకువెళ్ళి డైరెక్ట్ ఓటు వేసుకుంటానే కూడదు. ఒక్కొక్కసారి ఫేస్ను కూడా అది రికగ్నైజేషన్ చేసుకుంటుంది. డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటేనే ఓటు అనేది పడుతుంది. సో ఇది చాలా వ్యయంతో, టైంతో, ఖర్చుతోటి కూడుకున్న వ్యవస్థ. దీంట్లో మరి రావుల అనిల్ బ్రదర్ మొత్తానికైతే అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. చాలామంది అనుకున్నారు, చాలా మహామహులు ఉన్నారు, ఈయన ఎట్లా గెలవడతారు అంటే, ఒక విధంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారి సపోర్ట్తో పాటు నూకల రమేష్ గారు, అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన చిట్ల సత్యనారాయణ కానీ మిగిలిన నాయకులు, అదేవిధంగా ఇక్కడ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు ఉన్న తూముల నరేష్ గారు కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేసిండ్రు. అదేవిధంగా రావుల అనిల్ బ్రదర్ కూడా ప్రతిరోజు తను సింగరేణి కార్మికుడుగా పనిచేస్తూ ప్రతిరోజు అందరి యువకులతోటి ఫోన్లో మాట్లాడడం, అదేవిధంగా ప్రత్యక్షంగా చాలామంది ఒక నమ్మకం ఏర్పడింది. గతంలో ఉన్నప్పుడు కూడా యువజన నాయకుడిగా చాలా మంచి సేవా కార్యక్రమాలు చేసిండ్రు. ఎవరికైనా ఆపద ఉన్నదంటే, కష్టం ఉందంటే కూడా అనిల్ బ్రదర్ చాలామందికి తోడ్పాటు అందించింది. కాబట్టి మిగిలిన వాళ్ళకు కూడా ఒక భరోసా ఏర్పడేది. సో ఇతను జిల్లా అధ్యక్షునిగా ఉంటే మాకు అందుబాటులో ఉంటారు, యువకులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తారు, యువకుల అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పి ఇంతకుముందు రాళ్ళబండి విజయ్ కూడా మనకు చెప్పడం జరిగింది. తన ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేసిండన్న, తన సపోర్ట్ తోటే నేను గెలవడం జరిగిందని చెప్పి ఇంకా చాలామంది యువకులు కూడా చెప్పిండ్రు. అంటే నియోజకవర్గం నుంచి కానీ మండలాల అధ్యక్షులుగా ఎన్నికైన యువజన నాయకులు కూడా చెప్పడం జరిగింది. సో ఎనీవే రావుల అనిల్ బ్రదర్ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన యువజన ఎన్నికలలో వారికి మన జనతా టీవీ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ యువజన నాయకులు, ఈ ఓట్లతో వచ్చిన నాయకులందరూ అంటే మండలం నుంచి కానీ, నియోజకవర్గం నుంచి కానీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కానీ, అధ్యక్షులు కానీ రానున్న రోజుల్లో యువకులకు అందుబాటులో ఉంటూ పార్టీని కానీ, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా ఈ యువకులకు అందించాలి. యువకులు సన్మార్గంలో నడిచేటట్టుగా, అంటే డ్రగ్స్ బారిన పడకుండా, మద్యపానానికి వెళ్ళకుండా, గొడవలు కొట్లాడ వెళ్లకుండా యువకులు వాళ్ళ యొక్క లక్ష్యం వైపు, కెరీర్ వైపు వెళ్ళేటట్టుగా మీరు కూడా దిశానిర్దేశం చేయాలని కోరుకుంటూ ఇది మన జనతా టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.